శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామానికి ఎన్నికల క్యాంపెయిన్లు అయితే పోయిన సంవత్సరం మే నెలలో ఎన్నికల క్యాంపెయిన్లో పోయిన సంవత్సరం 22వ తారీఖున మా గ్రామానికి రావడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 31 పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ పున్నూరు గ్రామానికి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు మే 12వ తారీఖు 3వ దఫా మన గ్రామానికి మా గౌరవ శాసనసభ్యురాలు కాకముందు వచ్చిన తర్వాత 3 సార్లు రావడం ఈ యొక్క గ్రామంలో అందరం కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అన్యాక్రాంతంగా అంటే దేనికి పనికి రాకుండా ఈ యొక్క దొరువులు ఈ యొక్క గిడ్డి పట్టేసి బాగా శిథిలంగా ఉన్న ఈ దొరువుల్ని మేము మా శాసనసభ్యురాల దృష్టికి ఆ ఎన్నికల ముందు మా గ్రామస్తులు అందరూ కూడా కోరారు. ఆ దొరువులు బాగా చేస్తే మాకు కృష్ణ మందిరానికి ఎటువంటి ఆదాయం లేదు, కృష్ణ మందిరానికి దీప నైవేద్యాలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఎటువంటి పొలాలు దేవస్థానానికి మహాలక్ష్మి కానీ లేదు. మాకు ఆ దొరువుల్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఈమెను కోరగా వారు స్పందించి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా గెలవక ముందే మీరు కావాలంటే చేసుకోమంటే గెలిచిన తర్వాత మాకు ఈమెను మేము మా గౌరవ శాసనసభ్యురాలని కోరడం జరిగింది. వెంటనే మనం వచ్చినప్పుడు బండ్లు పెట్టుకోమని చెప్పడం, అప్పుడు కానీ మనకి నీళ్లు నిందడం వల్ల మన ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 25 రోజులు పనిచేసి ఈ యొక్క ట్యాంకుల్ని అదేవిధంగా ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసాం. బహుశా ఇందుకూరుపేట మండలంలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ కూడా ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టు నడవడానికి ఎక్కడ ప్రదేశాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద పోతే యాక్సిడెంట్ జరుగుతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా గ్రామస్తులందరూ కోరిక మేరకు వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఎన్ఆర్జీఎస్ లో మేడం గాని కోరగానే శాసన